మస్జిద్ రెహమానియా వారికి నా యొక్క కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈ వేదికపై ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అతిథులు అమ్జదుల్లా ఖాన్ గారికి, అలాగే విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే తోటి మాజీ సర్పంచ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, అలాగే ఎల్లప్పుడూ ముస్లిం కమ్యూనిటీ యొక్క పరమని అస్తిత్వాన్ని కాపాడుతున్నటువంటి మన మస్జిద్ కమిటీకి సంబంధించిన మౌలానాలకి, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే రాషిద్ గారికి, అలాగే వారి టీంకి కూడా तमाम लोगों को मेरे अस्सलाम वालेकुम। मैं एक्चुअली क्या है, मुसलमान किस तरह इस देश के अंदर देश के आज़ादी में हिस्सा लिया। आज हमारे मौलाना साहब बोल रहे थे कि मुसलमानों को बहुत आगे बढ़ना चाहिए क्योंकि बहुत गंदे साजिशा की जा रही है, एक गलत प्रोपेगेंडा प्ले कर रहे हैं कि मुसलमान एक हिंदुस्तान का हिस्सा ही नहीं बन सकता, बल्कि प्रोपेगेंडा प्ले करने की कोशिश और साजिश की जा रही है। इस साजिशों को नाकाम करने के लिए सेकुलर फोर्सेस इकट्ठा होना है, क्योंकि ना भगवत गीता किसी मजहब के खिलाफ भड़काऊ भाषण देना या है तो उनके ऊपर भड़काता, या ना कहीं कुरान किसी का कत्ल बोल के करो बोल के कहीं नहीं सिखाता। चाहे वो भगवत गीता हो, चाहे वो कुरान हो, चाहे वो బైబిల్ हो, శాంతి కి ప్రతిరూపంగానే చూపిస్తుంది। హింసని ఏ మతం కూడా హింసని కోరుకోదు। కాబట్టి ఇది మైనారిటీలు అంటే ముస్లింలు కూడా రాజకీయాల్లోనే కాదు అన్నిట్లో కూడా రాణించాలి। ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది, రేపు మనం 77th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం। ఎందుకు చేసుకుంటున్నాం? కేవలం ఒక హిందువు త్యాగం చేస్తానో, లేదా ఫలానా కేవలం ఒక క్రిస్టియనే చేస్తానో, ఒక ముస్లిమే చేస్తానో కాదు, అందరు కలిసి అప్పుడు కులాలు మతాలు అనేవి లేవు। అందరి ఎజెండా స్వాతంత్రాన్ని సాధించాలి, స్వయం పరిపాలన జరగాలనే దాంట్లో ఈ దేశ స్వాతంత్రంలో ముస్లింలు, హిందువులు, సిఖ్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తేనే ఈ దేశాన్ని మనం సాధించుకోగలిగాం। కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ దేశం పైన సమాన హక్కు ఉంటది। ఇప్పుడు కూడా కొన్ని ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ చాలా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా రాణించాలి, రాజకీయాల్లో కూడా ముస్లింలు ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటువంటి ఆకాంక్షణ భావనతోనే ఉన్నాము। అది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు, అది వాళ్ళ యొక్క వాళ్ళది ఇస్సా। అంతేకాకుండా ఇవాళ మనము ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా అందులో కేవలం ఒక మతానికి చెందిన వాళ్ళ ఓట్లేస్తేనే గెలవరు। ఒక రాజకీయాల్లోకి రాణించే నాయకుడు కూడా అన్ని మతాలకి ప్రజల్ని మానవత్వంతో కొలిసిన వాడిని, ఇన్సానియత్వం చూసిన వాడే గెలిచి రేపు ప్రజలు వాళ్ళకి పట్టం కడతారు। కాబట్టి ఒక మతానికి సంబంధించిన వాడు రాజకీయాలు కాకూడదు। అలాంటి రాజకీయాలను కూడా కులాలతో చెడగొట్టేటువంటి, మతాలతో చెడగొట్టేటువంటి ప్రయత్నాలని ఈ రానున్న రోజుల్లో మనం బేఖాతం చేయాలంటే మంచి విద్యని మనం అందించుకోవాలి, చదువుకోవాలి, మంచిగా చదువుకొని అన్ని రంగాల్లో కూడా రాణించేటువంటి ప్రయత్నం చేయాలి। ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి। విజిట్ ఏ మాస్క్ అని అంటే మెయిన్ ఒకటి ఏంటంటే జిహాద్ అనే పదాన్ని కూడా ఏంటంటే తప్పుగా వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు। జిహాద్ అనేది అది శాంతిని కోరుకుంటుంది, జిహాద్ అనేది కూడా ఒక మంచి అవనత్యాన్ని చాటుతుంది, దాన్ని మనం చెప్పాలి। ఇప్పుడు ఈ రోజు విజిట్ ఏ మాస్క్ అని కూడా కొన్ని చోట్ల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి। ఏమని మస్జిద్ ని విజిట్ చేయండి ఒక రోజు అని, ఎందుకంటే ఇస్లాం ఏం బోధిస్తుంది, ఏం చెప్తుంది, అసలు ఇస్లాం లో ఏముంది అనేది కూడా వెళ్ళి దాన్ని మనం చూస్తున్నాం। రంజాన్ వచ్చినా మనం వెళ్తున్నాం। నేను ఒక హిందూ అయి ఉండి నా పేరు సాహిత్య జరగండి, నేను కూడా ఇంట్రెస్ట్ గా నేను ఉర్దూనే ఎంచుకున్నా, ఎందుకంటే ఇంట్రెస్ట్ తెలుగు నాకు వచ్చు, నా మాతృభాష తెలుగు అయినప్పటికీ నాకు ఉర్దూలో పాండిత్యం కావాలి కాబట్టి నేను ఉర్దూలో కూడా నేర్చుకున్నా। నేను కూడా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ నేను కూడా కలమాను। కాబట్టి అందరం కూడా మత సామరస్యంగా అందరం ముందుకెళ్ళాలి, ఎందుకంటే దేశ స్వాతంత్రం అందరం కలుస్తేనే వచ్చింది, ఒక మతానికి చెందినది కాదు ఈ దేశం, అందరు కలుస్తేనే దేశం। కాబట్టి అలాంటి సమసమాజ స్థాపన కోసం అందరూ ఎదగాలి। ఎల్లప్పుడూ అమ్జదుల్లా ఖాన్ గారు ఉంటారు, మన హైదరాబాద్ నుండి ఇంత దూరం ఇచ్చేసిండ్రు। కేవలం ఎక్కడైనా కూడా ఆయన ఒక ముస్లింల కోసమే కాదు, ఒక హిందూకైనా, ఒక క్రిస్టియన్కైనా, ఒక సిక్ అయినా, ఒక ఇసాయికైనా ఇబ్బంది వస్తాయినా ముందుండి వాలిపోతారు। అది సూర్యాపేట కావచ్చు, లేదా అది నల్గొండనే కావచ్చు, అది నిజామాబాదే కావచ్చు, అది ఆదిలాబాదే కావచ్చు, లేదా ఇతర రాష్ట్రం కావచ్చు, ఔరంగాబాద్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఆయన వంతు బాధ్యతగా ఆయన అవసరం। ఎందుకంటే వాళ్ళ తండ్రి గారిది ఒక గొప్ప అనుభవం ఉంది। ఆయన అమానుల్లా ఖాన్ గారు చంద్రగుట్ట ఎమ్మెల్యేగా అన్ని మతాలను కలుపుకొని తీసుకొని వెళ్ళి ఒక మంచి సమాజ స్థాపన కోసం పనిచేసినటువంటి వ్యక్తి। వారి యొక్క తనయుడిగా ఆయన కూడా ఆయన బాటలో నడుస్తూ ఈ రోజు ఈ సూర్యాపేటకి విచ్చేయడమే కాకుండా ఇక్కడ మన అందరి ముందు
మనతో పాటు పాల్పంచుకుంటున్నందుకు సంతోషమే కాకుండా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇదే సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి ముద్దుబిడ్డ మన మౌలానా రాషిద్ గారు కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క సూర్యాపేట బాగోగు గురించి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ముస్లింల పైన ఇక్కడ ఏదైనా ఒక చిన్న అన్యాయం జరిగినప్పటికీ కూడా ఆయన స్పందించి ఆయన వంతు చేయడమే కాకుండా పెద్దల సహకారం, అంజదుల్లా ఖాన్ గారి సహకారం తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి చైతన్యం రావాలి, ఆ జాగృతం మన మైనారిటీలలో రావాలి, అందరూ అన్ని రంగాల్లో రాణించాలనేది ఒకటే కోరిక. అదే అంతేకాకుండా నాకు సమయం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.